చట్టబద్ధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో గల ఆఫీస్ నందు నిర్వహించవలసిన సర్టిఫికేట్ల తనిఖీ కార్యక్రమాన్ని ఓ ప్రభుత్వ పాఠశాల యందు నిర్వహించిన జిల్లా విద్యాశాఖ అధికారిని వారి బృందం హాజరైన వారిని చిత్రీకరిస్తున్న మీడియాను అడ్డుకున్న హెచ్ఎంఎం హైస్కూల్ విశ్రాంత పీఈటీ ఉద్యోగి శివశంకర్ రాజు ఖండించని అధికారులు ఏ అర్హతతో మీడియాను అడ్డుకున్నారో వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు పలు మీడియా సంఘాలు. ఇక వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వెలిసున్న హెచ్ఎంఎం హైస్కూల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం, అందుకు పలువురు అర్హత కలిగిన విద్యావేత్తలు అప్లై చేసుకోవడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు స్థానికులు వ్యక్తం చేస్తున్న అనుమానంపై పలుమార్లు మన మీడియా ఆ సంఘటనను పలుమార్లు బయటపెట్టిన విషయం కూడా తెలిసిందే. అయితే ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారి యొక్క అర్హత పత్రాలు తనిఖీ చేసేందుకు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి రాయచోటి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించవలసిన తనిఖీ కార్యక్రమాన్ని అదే రాయచోటి నందుగల ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యకలాపాలు చిత్రీకరిస్తుండగా హెచ్ఎంఎం హైస్కూల్ విశ్రాంత ఉద్యోగి పీఏటీ ఉద్యోగి అయిన శివశంకర్ రాజు మీడియాను అడ్డుకోవడమే కాకుండా ఆ మీడియా మిత్రులను తమ స్వహస్తాలతో నెట్టివేయడంపై పలు వ్యతిరేక ఆరోపణలు చేస్తున్నారు విశ్లేషకులు సైతం. అంతేకాక ఒక విశ్రాంత ఉద్యోగి అయి ఉండి ప్రజా పరిపాలనకు ఫోర్త్ పిల్లర్ అయినటువంటి మీడియా బృందాన్ని బయటకు తోస్తుంటే మౌనం వహించిన విద్యాశాఖ అధికారులపై కూడా అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అర్హత పత్రాలు తనిఖీ చేసేది జిల్లా విద్యాశాఖ అధికారి అయిన వరలక్ష్మి వారి పర్యవేక్షక బృందం అయితే అక్కడ ఏ హై స్కూల్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారో ఆ స్కూల్కు సంబంధించిన కరెస్పాండెంట్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఉండవలసి ఉంటుందని, ప్రస్తుతం అక్కడ నిర్వహించింది రైల్వే కోడూరులోని హెచ్ఎంఎం హై స్కూల్ ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందాలనుకునే వారితో పాటు ఆ స్కూల్ యొక్క కరెస్పాండెంట్ దేవసుందరం అక్కడే ఉండవలసి ఉంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ముందు కాలంలో పీఈటీ మాస్టర్గా ఉద్యోగం అనుభవించి కొన్ని సంవత్సరాలుగా విశ్రాంతి తీసుకుని ఇంటి దగ్గరే ఉన్నటువంటి శివశంకర్ రాజు ఆ కార్యక్రమానికి హాజరు కావడం, మీడియా మిత్రులకు అడ్డుకోవడం అదంతా చూస్తే విద్యాశాఖ అధికారులు మౌనం వహించడంపై ఎన్నో అనుమానాలు రేకెత్తించడానికి కారణాలు లేకపోలేదని చెప్పాలి. అంతేకాకుండా ఉద్యోగాల భర్తీ విషయంపై సక్రమమైన నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రజలందరికీ పూర్తిగా తెలిసిందేనని తెలుస్తోంది. ఏ విషయంపై అడిగిన విద్యాశాఖ అధికారిని వరలక్ష్మి ఇదంతా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని హై స్కూల్ యాజమాన్యంపై నెట్టివేయడం ఒక ముఖ్య విశేషమని చెప్పుకోవచ్చు. విశ్రాంత ఉద్యోగి అయిన శివశంకర్ రాజు అక్కడికి రావడమే చట్టవిరుద్ధమని, దాంతోడు మీడియా మిత్రులపై చేయి చేసి బయటకు గెంటడం అనేది ఎంతవరకు సమంజసమో, దీన్ని అధికారులు ఎందుకు ఖండించలేదో, ఆయన అదే హై స్కూల్ కరెస్పాండెంట్ దేవసుందరం తన కారులోని ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావడం లేదని పలు మేధావి వర్గాలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని బయట చూస్తే ఆ హై స్కూల్ ఉద్యోగ నియామకాల్లో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు వాస్తవమేనని, ఇవన్నీ చిత్రీకరించి బయటపెట్టిన మీడియా బృందంపై ఎన్ని రకాల దౌర్జన్యాలు చేస్తారో, ఏ అఘాయిత్యాలకు పాల్పడతారో, ఏ రూపాన విచక్షణ లేకుండా దౌర్జన్యానికి పాల్పడతారో, ఆ మీడియా మిత్రులకు రక్షణ ఎలాగో, ప్రభుత్వం పోలీసులు వీరికి ఏ విధంగా రక్షణ కల్పిస్తారో అర్థం కావడం లేదని అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మేధావులు. అయితే అక్కడ జరిగిన ఈ సంఘటనకు అక్కడే ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులతో పాటు జిల్లా రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులు కూడా సమాధానం చెప్పవలసి ఉందని, అర్హత పత్రాలను తనిఖీ చేయవలసింది విద్యాశాఖ ఆఫీసులో అయితే ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ హైస్కూల్ నందు ఎందుకు నిర్వహించారో పలు రకాల అనుమానాలు వస్తున్నాయని చెప్తున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా మీడియా బృందంపై చేయి చేసుకుని బయటకు గెంటే ఎందుకు ప్రయత్నించిన శివశంకర్ రాజుతో పాటు వారికి సంబంధించిన వర్గీయులను అక్కడికి వెళ్లిన మీడియా బృందానికి రక్షణ కల్పించాల్సి కోరుకుంటున్నారు భారీ సంఖ్యలో ప్రజలు. అంతేకాక ప్రభుత్వ ఆఫీసు నందు నిర్వహించిన కార్యకర్తలను ఓ విద్యాలయంలో నిర్వహించడానికి గల కారణాలు వివరించాలంటూ సంబంధం లేని వ్యక్తులు అక్కడికి వచ్చి మీడియాపై దౌర్జన్యం చేసినందుకు సంబంధిత విద్యాశాఖ అధికారులంతా వివరణ ఇవ్వాల్సి ఉందని మేధావులు భావిస్తుంటే, భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థలో నడుస్తోందని, వాస్తవం అయితే సమాధానాలు చెప్పి తీరాలని కోరుకుంటున్నారు కొంతమంది ప్రజలు. పబ్లిక్ తెలిసే విధంగా ఏ విధంగా లీడింగ్ న్యూస్ పేపర్స్ లో ఇవ్వాలండి జీవో ప్రకారము ఇచ్చారు. ఏ ఒకటికి ఇచ్చారమ్మా? ఏ పేపర్లకు ఇచ్చారు? సాక్షి ఈనాడుకి ఇచ్చారు. ఏ డేట్లో ఇచ్చారమ్మా? చిన్ను ఏ డేట్లో ఇచ్చారు మీరు నోటిఫికేషన్? 24 డిసెంబర్, అక్టోబర్. మీ దగ్గర పేపర్ ఉందా? ఒకసారి చూపిస్తారా మాకు? ఏ పేజీలో వచ్చింది, ఎక్కడ వచ్చింది? పేపర్ తెప్పిండి ఒకసారి. ప్రజలు అనడం ఏంటంటే అమ్మా, కనపడినటువంటి చిన్న అసలు నోటిఫికేషన్లుగా మేము లెక్క చేసుకునే అంత తెలియని పరిస్థితుల్లో ఇచ్చారు. దాన్ని ఏ విధంగా తెలుస్తుంది ప్రజలకని ఇచ్చారు. గవర్నమెంట్ అనుకుంటే
ఫ్రంట్ పేజీలో ఎందుకు ఇవ్వకూడదు ప్రజలకు తెలిసే విధంగా? ఇప్పటికే ఒక్కొక్క ఉద్యోగానికి 40 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారని స్థానికుల ద్వారా మాకు వార్తలు అందుతుంటే మేము న్యూస్లు పెడతానన్నాం. ఒక్కరు కూడా స్పందన లేదు. డిఈఓ గారు కూడా కనీసం ఐ డోంట్ నో అని మెసేజ్ పెట్టారు మాకే. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? మాకు తెలియని విషయాలు మీరు అడిగితే మాకు ఎట్లా తెలుస్తుంది? మా న్యూస్ మీకు కూడా పెట్టామమ్మా, మీకు కూడా పంపించాం. నేను చెప్పేది వినండి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను వాళ్ళ వెంబడి లేను కదండి. అమ్మా వాళ్ళు చేసేటి అఫీషియల్గా ప్రొసీజర్ ప్రకారము వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. అది మా దగ్గర వాళ్ళు చూపించారు. ఆర్జేడీ గారు దానికి పర్మిషన్ ఇచ్చారు. ఆర్జేడీ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం నేను పనిచేస్తున్నాను తప్ప లేకుంటే అమ్మా ఆర్జేడీ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మీరు పనిచేస్తారు, కాదనడం లేదు. ప్రతి ఒక్క వార్త ప్రజల దగ్గర నుంచి వచ్చేసి తీసి మీకు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క అధికారికి, స్టేట్ సెక్రటరీ గారికి కూడా పెడుతున్నాను. ప్రతి ఒక్క వార్త పంపిస్తున్నాను. కానీ ఎవరు స్పందించడం లేదు. మీరు అమ్ముడు పోయినారని చెప్పి స్థానికులు అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? నిరుద్యోగుల సంఖ్య ఎక్కువైనప్పుడు కనీసం ఒక 40 మంది, 50 మంది, 100 మంది లోపలే అప్లై చేయడానికి, మిగిలిన వాళ్ళు అప్లై చేయకుండా పోవడానికి మీరు సరైన ప్రకటన ఇవ్వలేదని స్థానికులు చెప్పగలం. ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ప్రజలందరికీ తెలియనికుండా జీతాలు ప్రజల ద్వారా వచ్చే ట్యాక్సుల ద్వారా కడుతున్నారా? జీతాలు ఇస్తున్నారా? లేకుండా ఏ మేనేజ్మెంట్ అన్నా జీతాలు చెల్లిస్తుంది ఆ టీచర్లకి? ఒక్క పోస్ట్ వచ్చినా ఒక్క పోస్ట్కి 1000 మందిలో అప్లై చేస్తే ఎయిడెడ్ స్కూల్కి అంటే హెచ్ఎంఏ స్కూల్ ఒకదానికి 10 పోస్టులు ఉంటే కనీసం 200 మంది అప్లై చేశారంటే దీన్ని ఎంతవరకు సమంజసం అంటారు? 70 మంది కాదు, ఒక ఎంప్లాయ్మెంట్ నుంచి 20 మంది, ఎంప్లాయ్మెంట్ నుంచి ఒక పోస్ట్ కంటే ఆల్మోస్ట్ 200 మంది అక్కడ, ప్లస్ వీళ్ళు 277 మంది వీళ్ళు స్క్రూటినీ చేసింది. 77 మంది కాదు, ఎంప్లాయ్మెంట్ లిస్టులు ఉన్నాయి, అవే కదా వెరిఫై చేసుకుంటున్నాను. రెగ్యులర్ అప్లికేషన్స్, నోటిఫికేషన్ అప్లికేషన్స్ 77. కానీ ఇంతకుముందు కూడా హెచ్ఎంఏ స్కూల్కి మీరు వచ్చినప్పుడు మా మీడియాకు రికార్డు చూపించకుండా వచ్చారు. రికార్డు నా దగ్గర ఏముందండి? మీరు వెరిఫికేషన్ చేసినటువంటి రికార్డు మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయమ్మా. ఇప్పుడు మీ దగ్గర ఎంతమందిలో ప్లే చూపిస్తాను. కాదు, ఆర్జేడీ గారు కూడా వచ్చారు. మీరు 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 మా మీడియాకి ఇచ్చినటువంటి వాయిస్లో మీరు చూపిస్తాను. కాదు, ఆర్జేడీ గారు కూడా వచ్చారు. మీరు 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 మా మీడియాకి ఇచ్చినటువంటి వాయిస్లో మీరే రికార్డు చూపించలేదు. మీరు ఫోటోలు ఎందుకు తీస్తున్నారు అని చెప్పి అడిగారు. ఆ వీడియోలు కూడా మీకు వార్తల్లో కూడా పెట్టాను. ఆ ప్రతి ఒక్క వార్త మీకు పెడుతున్నాను. స్టేట్ అధికారులకు కూడా పంపిస్తున్నాను. ఎవరూ స్పందించడం లేదు. సరే సార్, ఇంకా మీరు కొంచెం స్పేస్ ఇస్తే నేను మీతో చెక్ చేస్తాను. మేడం ప్రెస్ మేడం ఉంది లేదా? ఒక నిమిషం అడుగుతాను, మేడం అడుగుతా ఉండి బా, ఒక్క నిమిషం మేడం అడుగుతాను. ప్రెస్సే కానీ మీరు చెప్పాలి కదా. అదే. చూస్తాను అదే మన అదే మన కావాలా ఉంది. అదే మన వెయిట్ చేయండి, నేను ఓకే మళ్ళీ సార్. పిలుస్తాను. నన్ను రికార్డు వెరిఫై చేస్తాను. పర్లేదు, నేనే పిలిచి మీడియాని ఎందుకు వస్తున్నావు నువ్వు? మీడియా మీద చేయాల్సిన అధికారం మీకు ఎవరు ఇచ్చారు అసలు? సార్ మీరు చెప్పున్నాను. సబ్జెక్ట్ వైజ్ చెప్పున్నాను. సబ్జెక్ట్ వైజ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ తీసుకుని